చూద్దామా? అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. సముద్ర ఒడ్డు కొట్టుకొచ్చిన మొసలి, అక్కడి జనాలు భయపడ్డారట పోర్రి. హల్చల్ చేసిండు కిడ్నాపరు, జనాల చేతుల తిన్నాడు దెబ్బలు. తెల్లవారుజామున దొంగతనం చేయనికే గుళ్ళకచ్చిండు, జనాలకు అడ్డంగా దొరికి పొట్టు పొట్టు తన్నులు తిన్నాడు. అయితే ఇక ప్రతి ఏడాది మార్చి 20న అంతర్జాతీయ హ్యాపీనెస్ డే జరుపుకుంటారు కదా, గట్లనే ఈసారి సుత జరుపుకున్నారు. అయితే ఈసారి జరిపిన వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్ట్ లెక్క ప్రకారం ప్రపంచంలో ఉన్న ఏ దేశం అత్యంత సంతోషకరమైన దేశంగా గెలిచింది, అట్లనే మన భారత్ సంతోషకరమైన దేశంలో ఏ స్థానంలో ఉన్నదో చూడు రూపారి. ఐక్యరాజ్య సమితి చెప్పిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాలల్లా ఫిన్లాండ్ వరుసగా 7వ సంవత్సరం కూడా మొదటి స్థానంలో ఉందబ్బా. అట్లనే 2వ స్థానంలో డెన్మార్క్, 3వ స్థానంలో ఐస్లాండ్ ఉన్నాయి. మొత్తం 143 దేశాలల్లో ఈ సర్వే చేస్తే కొసాకరికి ఎప్పట్లెక్కనే తాలిబాన్ల పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ఉన్నదుల్లా. ఇక హమాస్ తోని యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్ ఏకంగా 5వ స్థానం దక్కించుకుందుల్లా. అయితే ఇక టాప్ 20ల వరుసగా ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, నార్వే, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కోస్టారికా, కువైట్, ఆస్ట్రియా, కెనడా, బెల్జియం, ఐర్లాండ్, చెకియా, లిథువేనియా, బ్రిటన్లు ఉన్నాయి. అయితే ఇక భారత్ ముచ్చటకు వస్తే భారత్ గతేడాది లెక్కనే 126వ స్థానంలో ఉన్నదబ్బా. అయితే చైనా, నేపాల్, పాకిస్తాన్లు భారత్ కంటే మెరుగ్గా అంటే మనకంటే ముందు వరుసలు ఉన్నాయి. అంటే 143 దేశాలలో ఇండియా 126వ స్థానంలో ఉందంటే మనం సంతోష జాబితాలో చాలా వెనుకబడి ఉన్నాం అన్నట్టు. అయితే గవి వటిగానే కాదుల్లో, దానికో లెక్కపత్రం ఉన్నది. గదేందంటే ఏ దేశం ఎక్కువ సంతోషంగా ఉన్నది అనే అనేక విషయాల మీద ఆధారపడి నిర్ణయిస్తారు. దాంట్లో 6 కీలక అంశాలను ఉపయోగిస్తారట. అవి తలసరి జీడిపి, సామాజిక మద్దతు, ఆరోగ్యం, స్వేచ్ఛ, అవినీతి వ్యక్తుల జీవన స్థితుల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారట. ఇక ఫిన్లాండ్ ప్రజలు అత్యంత సంతోషంగా ఉండడానికి కారణాలను హెల్సింకి యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ జెనిఫర్ డి పావోలా గిట్ల చెప్పుకొచ్చిండు. ఫిన్లాండ్ ప్రజలకు ప్రకృతితోని దగ్గరి సంబంధం ఉంటది, ఆరోగ్యకరమైన పని విధానం అలవాటు చేసుకున్నారు, అందుకే జీవితంలో సంతృప్తిగా ఉండడానికి అవే ప్రధాన కారణం అని చెప్పి విజయవంతమైన జీవితం ఎట్లా కొనసాగించాలి అని దాని మీద ఫిన్లాండ్ ప్రజలకు మెరుగైన అవగాహన ఉందన్నాడు. ప్రజలల్లో విశ్వాసం, స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి ఎంతో ఉందని తెలిపిండు. ఉచిత విద్య, వైద్యం, తక్కువ అవినీతి కూడా ప్రజలు అత్యంత సంతోషంగా ఉండడానికి కారణం అని చెప్పుకొచ్చిండు. ఇక ఏ పని చేసినా కానీ ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అదే దొంగతనానికి పోతే ఇంకెంత పద్ధతిగా చేయాలనులా దొంగతనం. అసలు కుడి చేత్తోని కొట్టేస్తే ఎడమ చేతికి సుత తెలవద్దు, అంతేనా కాదా? ఇక ఎక్కడికైనా పోతే 5 అంటే 5 నిమిషాలల్లో పని ఒడగొట్టుకొని పోవాలి. గంతేగాని తీర్పారి మెల్లగా దొంగతనం చేస్తే చూడుర్రి ఏమైందో. ఇక కొంతమందికి చదువు అవ్వకపోయినా కూడా కష్టపడి ఏదో ఒక పని చేసుకొని బతకాలి అనుకుంటారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, గా పనులన్నీ మనం చేయలేము, ఉత్తుగానే మన కాడికి పైసలు రావాలి, రాత్రికి రాత్రే వేలకు వేల రూపాయలు కావాలి అని దొంగ బడివే పనులు చేస్తున్నారు ఈ కాలంలో. ఇక నేను ఒక వీడియో చూపిస్తా చూడుర్రి. చెట్లెక్కి చెట్ల నుంచి వాడు రేకులలోకి వచ్చినాడు చూడు. ఏందో వీడియో చూపిస్తా అని రేకుల షెడ్డును చూపిస్తుండు అనుకుంటుర్రా? అయితే గీ వీడియో చూడుర్రి. ಅದೇ ನೀನು ಹೊಡಿಬೇಡ, ಅವನು ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರ ಅವನು ಬರೋದೇನಿಲ್ಲ, ಅವ್ನು ಬರ್ಬೇಕು ನೋಡು. ಅವ್ನು ನೋಡ್ರಿ ಸುನೀಲ್ అంతనల్ల వాడు ఇంకోటి సునీల్ గాడి ఎవరు అనేది వాడు బయటకు వస్తే అంత తెలిసిపోతుంది కదా. ఇంత కలిసిగానే నేను
ఎవరి పొలగాడు చూస్తుంటే మూతి మీద మీసాలు కూడా చక్కగా రానట్టున్నాయి, కాళ్ళు చేతులు కట్టేసిర్రు. నీకే దొంగ పడవే గాని లెక్కనే ఉన్నాడు అనుకుంటుర్రా? అనుకోవుడు కాదు, నిజంగానే దొంగోడు ఈడు. ఇప్పుడు ఫోటో చూపిస్తా చూడురే. చూసిరా, నేను సొక్కం పూసని నాకేం తెలియదు అన్నట్టు ఎట్లున్నాడో. మరి వీడు చేసిన ఘనకార్యం ఏందో మీకు తెలవాలి కదా. ఇక చూడురి. హుండీ వలగొట్టి పైకం మొత్తం తీసుకుపోదామని చూస్తే ఏమైందో చూసిర్రా? అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం ఉబులాచారి రోడ్డులో ఉండే ఈ దొంగ మహంకాళి ఆలయంలో హుండీ వలగొట్టి దొంగతనం చేద్దామని అనుకున్నాడు. ఈ ఇంతల్నే అన్ని ఎవరో చూసి పట్టుకొని పొట్టు కొట్టి పోలీసు వాళ్ళకు పట్టించిర్రట. ఇక ముచ్చటేందంటే ఇవాళ పొద్దుగాల 4:30 టైంలో అయిందట ఈ ఘటన. గుడి పైకప్పు కోసేసి లోపలికి పోయిన ఈ దొంగ బడివేగాడు హుండీ వలగొట్టిండట. ఏం లేదన్న అర్ధగంట పాటు లోపట్నే ఉండి హుండీ వలగొట్టనికే విశ్వ ప్రయత్నాలు చేసిండట. ఇక తెల్లారుజామున పూజ కోసం గుడ్లకు ఒక భక్తుడు వచ్చిండట. లోపలికి వెళ్ళేమో సప్పుడొచ్చుడు గమనించి చుట్టుపక్కల వాళ్ళ సాయంతో ఆయన పట్టుకొని తాళ్లతోని కట్టేసి పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చుడుతోని పోలీసు వాడికి చేరుకొని ఆయన అదుపులకు తీసుకున్నారట. ఎన్ని ప్లాన్లు వేసి గుడ్లకు పోయి హుండీ వలగొట్టి పైకం మొత్తం తీసుకొని ఉడాయిద్దాం అనుకున్నాడు గాని లాస్ట్ కి ఆ మహంకాళి తల్లి ఈయన పట్టించింది. పోరి దొంగతనానికి పోయి 5 నిమిషాలలో ఉడగొట్టుకొని రావాలి గాని హుండీ వలగొట్టుకోనికి అర్ధగంట చేసి అడ్డంగా దొరికినావు కదరా వారి. దొంగల ఇజ్జత్ మొత్తం గంగల గలిపితే పో అని అనుకుంటున్నారట గుళ్ళల దొంగతనం చేసి దొరకకుండా వచ్చిన దొంగలు. ఒకప్పుడు అమ్మను మించిన దైవం ఉన్నదా అని పాట పాడుకునేటోళ్ళు, కానీ ఇప్పుడు డబ్బును మించిన దైవం ఉన్నదా అనుకుంటా కన్న తల్లని చూడకుండా నిజామాబాద్లున్న గౌతమ్ నగర్లుండే పనికిమాలిన కొడుకు పవను ఆయన చేసిన ఘనకార్యం చూడు రోపారి. అగో గాడ రోడ్డు మీద వాడేసి ఒకటే తన్నుకుంటా గుద్దుకుంటా కొడుతుండుగా పెద్ద మనిషిని పట్టుకొని చూడుర్రి. ఈయన చేతులకు జట్టలు కొట్ట ఈడ అసలు మనిషేనా? ఓరి వారి, ఎందుకురా ముసలామని గట్ల కొడుతున్నావు? ఇక కొట్టే అవలగాని పేరు పవన్ అట. మళ్ళా ఈ ఈగరం తప్పినోడు ఆ ముసలామకు సొంత కొడుకట. మరి సొంత కొడుకు గంతగానం ఎందుకు కొడుతుండంటే తిని తిరగనీకి అలవాటు పడ్డకి సోంబేరిగాడు చేయనీకి పని చేతగాక అడ్డమైన తిరుగుడ్లకు అలవాటు పడి తల్లి ఒంటి మీద ఉన్న బంగారము నెల వచ్చే పెన్షన్ పైసలు అడిగితే ఇయ్యనందుకు ఇట్లా రోడ్డు మీద వాడేసి ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటా గంతగానం కొడుతుండు. ఎందుకురా వారి గట్ల కొడుతున్నావు, ఆమె నీ తల్లి అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆపనికే చూస్తే వాళ్ళని చూడుర్రి ఎట్లా బెదిరిస్తున్నాడు. నువ్వు వచ్చి ఆడుండే మాట్లాడితే ఎన్ని రకం కాదు, మాట్లాడితే ఎన్ని రకం కాదు. ఆమె అంతగానం అమ్మా అమ్మా అనుకుంటా తల్లాడుతుంటే ఈయన కండకావరం చూడర్రే కనికరం లేకుండా అందరిని ఎట నూకేస్తున్నాడో. ఇక ఈ బట్టేబాజ్ గాడు చేసిన గీ సిగ్గులేని పనిని మొత్తం గా ముసలామె మనవడు వీడియో తీసి పోలీసులకు పెడితే ఈ లత్కోర్ కొడుకుని తీసుకుపోయి పోలీస్ మర్యాదలు చేసి కేసు పెట్టి రిమాండ్ కు పంపిర్రట మన కాకీలు. ఇక ఈ ముచ్చట నిజామాబాద్ జిల్లాలో ఉన్న గౌతమ్ నగర్ లో జరిగిందట. పోరి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఉన్న వజ్జిరెడ్డిపాలెం గ్రామం సమీపంలో ఉన్న సముద్రం ఒడ్డుకు ఒక జలరాశి వచ్చిందట. అయితే అక్కడ జనాలు దాన్ని సముద్రంలోకి ఎంత వంపినా కానీ లోపలికి అస్సలే పోతలేదట. ఎందుకో మనమన్నా నచ్చ చెప్పొద్దాం పారోపారి. గీ ముచ్చట చూడుర్రుల్లా. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో. ఓ ఆన్ ఓ ఎగ్రోర్రో. వామ్మో, ఆ ముసలిని చూస్తుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది. ఓ జనాలు జరా దూరంగుండుర్రి, లోపటికి పోతలేదా ఎట్లా? మొత్తానికి
మొత్తానికి పోయినట్లే ఉన్నదిగా అంటే లేలే మళ్ళా కొట్టుకొచ్చిందట ఒడ్డుకు. ఇక ముచ్చటేందంటే ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డిపాలెం గ్రామ సమీపంలోన్న సముద్ర తీర ప్రాంతానికి ఒక మొసలొచ్చిందటుల్లా. సముద్ర ఒడ్డుకు పోయినోళ్లకు మొసలి కనిపించుడుతోని మస్తు భయపడ్డారు. ఇక గాడున్నోళ్ళు ముసలిని సముద్రం లోపటికి ఇడిచిపెట్టినా కూడా పోతలేదట. ఈ ముచ్చట తెలిసిన అక్కడున్న స్థానికులు జిల్లా మత్స్యశాఖ అధికారులకు ఎంబటే సమాచారం ఇచ్చిర్రట. అధికారులు వాడికి చేరుకొని ముసలిని పరిశీలించిర్రు. చిన్న వయసు ముసలి కావుడుతోని సముద్రంకెళ్లి బయటికొచ్చి తిరిగి లోపటికి పోవస్తలేదు అని గుర్తించిల్లట అక్కడున్న అధికారులు. कैमरामैन जल्दी फोकस करो। ओ ऑन ओ एग्रो వీళ్ళ పాడుగాను రాష్ట్రంలో వీళ్ళ లొల్లి ఎక్కువైతాంది పోర్రి. ఇప్పట్లో జనాలకు ఇద్దరంటే మస్తు బుగులైతున్నది పోర్రి. ఒకటి దొంగలు, ఇంకొకటేమో కిడ్నాపర్లు. అంతేనా కాదా చెప్పుర్రి. ఈడసుత ఒక చిన్న పొన్నగాన్ని కిడ్నాపర్ పట్టుకపోతా అంటే చూడుర్రి అని లగ్గం నాగవెళ్ళి ఎట్లా చేసిర్రో ఊరోళ్ళు. అరే ఎవడీడు? ఈయన వాలకం చూస్తుంటే పిచ్చోని లెక్కనే ఉన్నాడు. ఓ మోతివారి, చేతులేమో పట్టుకొని తిరుగుతున్నావు, ఏడికెళ్ళొచ్చినావు? నీ కథ ఏంది? ఓ పోలీస్ అన్నలు జర పోయి అరుసుకోర్రి. ఆడు మొత్తం పిచ్చోని లెక్కనే ఉన్నాడు. ఇక ఆడున్న కొందరేమో సైకోగాడ్ అంటున్నారు, ఇంకొందరు కిడ్నాపర్ అంటున్నారు. ఓ అక్క ఏమైంది? అగో ఈ అక్క చెప్తాందట ఇనుర్రి. ఊరికి జంగాల నరసయ్య కొడుకు ఫోన్ చేసిండు, ప్లాంట్లు ఆగవాగం చేస్తుండ అక్క రా అని ఫోన్ చేసిండు. నేను ఈడంగా పడి పోతారుకే ఈ జలగాల గడ్డ నుంచి ఉరికొచ్చిండు. ఉరికొచ్చి నేను ఈడ మదిపాటేలు నీళ్ళు కడుతుండు. మదిపాటేలా ఎవడో దొంగ వస్తుండు, జర ఎట్లా చేసి పట్టుకో అని నేను చెప్పంగానే ఆ మదిపాటేలు వచ్చిండు. రాగానే ఆయన మీద శూలం తీసుకొని ఉరుకుతుండట. శూలం తీసుకొని ఉరుకుతుంటే ఈయన చూసిండట, గోడ దుంకిండట. అవునా? అగో గీ అన్న మాట్లాడుతాడంట. ఓ అన్న చెప్పే. ఆంచల్కి ఎందుకు వస్తుంటే నేను మన ఇవన్నీ ఫోన్ చేసి నాకు శంకరమ్మకి ఫోన్ చేయగానే నేను ఆంచల్కి వస్తున్నా. ఆంచల్కి వస్తున్నా గేట్ కాడికి వచ్చిండు, నన్ను చూసిండు. తప్పని గేటెక్కి అలా దునికిండు. నేను పోయి ఎవరు మీరు ఎందుకు వచ్చినా ఇళ్ళకి ఎందుకు వచ్చినవారు అంటే రారా చూసుకుందాం అని అంటుండే. నీ పిల్లలకి నాకు మేమైంది రాడు చూస్తేనే. ఏ భాష మాట్లాడుతారు? మంది మాట్లాడుతున్నాడు, తెలుగు మాట్లాడుతున్నాడు, తెలుగు కూడా మాట్లాడుతుండు. నేను రారా అంటే రారా అని చూసుకుందాం అంటున్నాడు. అందరం ఉరికినాం. గెదుకుంటే వస్తే పట్టుకోగానే పోయి ట్రాన్స్ఫారం పట్టుకోవాడు. వదిలిపెట్టాం. ఇక ట్రాన్స్ఫారం పట్టుకున్నాడు. ఇన్నరా ఈ బడివగాడు కిడ్నాపర్ అంట. ఇక ముచ్చటేందంటే భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలా చిన్న పొలగాలను ఎత్తుకుపోయే గీ కిడ్నాపర్ గాడు వచ్చిండట. ఆనాజిపురంలా ఒక ఇంట్లకు దూరి చిన్న పొలగాన్ని ఎత్తుకుపోతా అంటే ఎంబడి పడ్డరంట అక్కడున్న ఊరోళ్ళు. ఇక వీళ్ళు నన్ను చంపేటట్టున్నారు అని ఆ పొలగాన్ని ఇడిచిపెట్టి ఆనాజిపురం గ్రామ శివారులున్న జెడ్పీటీసీ గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి గెస్ట్ హౌస్లకు జొరబడ్డాడంట. ఇక రాళ్ళు మారణాయుధాలతోని ఎవరూ లోపటికి రావద్దనుకుంటా హల్చల్ చేసిండట. ఇక కిడ్నాపర్ ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకొని లగ్గం నాగవెల్లి చేసి మైలపోలు తీసి పోలీసులకు అప్పచెప్పిర్రట ఊరోళ్ళు. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.